ఓకే, ఇది సెట్టింగ్స్ ఎట్లా చూసుకోండి. ఓకే, ఇది పవర్ ఆన్ చేసిన తర్వాత లడ్డు ఉందా? లడ్డు నువ్వు చూడొచ్చా? ఓకే, ఆన్ చేసిన ప్రతిసారి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తాయి. ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలంటే నొక్కాలి. నొక్కుతూ ఉంటే వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇట్లా స్కిప్ చేసేసేయాలి. ఇవన్నీ కూడా ఇట్లా నొక్కాలి. ఇప్పుడు వచ్చినాయి ఆప్షన్స్ ఇవి. ఓకేనా, ఓన్లీ కాటన్ బట్టలు వాష్ చేస్తే కాటన్ అని చెప్పేది ఇక్కడ వచ్చింది కదా, కాటన్ బట్టలు దీంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. మొత్తం కాటన్ బట్టలు ఉంటాయి కదా రెగ్యులర్, అందరి మిక్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వేరే చూసుకోవాలి. రొటేట్ చేస్తే వేరే ఆప్షన్ వస్తుంది, తిప్పాలి ఇట్లా. ఇది క్విక్ వాష్ 15 minutes తక్కువ టైంలో అయిపోవాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు అట్లా. ఇది ఇన్సెంటివ్ కోల్డ్ అంటే ఈ ఆప్షన్లో మీకు గరం నీళ్ళు రాదు. ఇక మిగతా అన్ని ఆప్షన్లో కూడా కొద్దిగా గొరవెచ్చని నీళ్ళతో వాష్ చేస్తుంది. దీంట్లో కోల్డ్ వాటర్ అంటే నార్మల్ వాటర్తోనే మంచి వాష్ క్వాలిటీ కావాలంటే కూడా దీనిలో పెట్టుకోవచ్చు. ఇది కూడా కాటనే సేమ్. ఈ కాటన్ అని చెప్పింది అంటే దీంట్లో కొద్దిగా పవర్ తక్కువ కలుగుతుంది, కరెంట్ తక్కువ తీసుకుంటుంది అన్నట్టు. ఇది సింథటిక్ పాలిస్టర్ నైలాన్ బట్టలు ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇది డెలికేట్ వేసుకోవచ్చు, అది ఆప్షన్ ఉంది ఆప్షన్ చెప్తాను. డెలికేట్ ఇది సిల్క్ సారీస్ ఇట్లా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. ఇది ఓన్లీ టవల్స్ ఉంటే దీంట్లో టవల్స్. బెడ్డింగ్లో బెడ్షీట్ చేసుకోవాలి. షెద్దర్ వాష్ చేసినప్పుడు ఈ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఇక టైం చూపిస్తుంది 1 hour 40 minutes నడుస్తుంది. ఓకేనా, ఇది 40 అనేది టెంపరేచర్, గరం నీళ్ళతో వాష్ చేస్తుంది అన్నట్టు. 3 సార్లు జాడిస్తుంది. 18 అనేది ఆరిపోయింది. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆరిపోతాయి బట్టలు. ఓకేనా, నార్మల్ డ్రై అవుతాయి. ఓన్లీ షర్ట్స్ వాష్ చేస్తుంటే సపరేట్గా ఓన్లీ షర్ట్స్ వాష్ చేసుకోవచ్చు. హైజీన్ సిస్టమ్ అంటే హాస్పిటల్ వచ్చే బట్టలు కానీ పేషెంట్ బట్టలు ఉంటాయి కదా, అవి దీంట్లో వేసుకుంటే ఎక్కువ గరం నీళ్ళు బాగా వస్తాయి దీంట్లో. ఊళ్ళు స్వెటర్స్ ఇట్లా ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. అవుట్డోర్ అంటే నైట్ ప్యాంట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, దీంట్లో వాష్ చేసుకోవచ్చు. యాక్టివ్ వేర్లో ఇట్లా చెమట ఇట్లా వస్తాయి కదా డ్రెస్, అటువంటి బట్టలు ఉంటే దీంట్లో జిమ్కి వెళ్ళొచ్చి ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. కలర్స్ బట్టి ఉంటే కలర్స్ దీంట్లో వేసుకోవాలి. డెనిమ్లో ఇక్కడ జీన్స్ ఉంటే దీంట్లో సపరేట్ వేసుకోవచ్చు. డెనిమ్లో చిన్నపిల్ల బట్ట ఉంటే బేబీ కేర్. ఇది సైలెంట్ వాష్. ఇప్పుడు నైట్ టైంలో స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, సైలెంట్ ఈ ఆప్షన్ పెట్టేసుకుంటే సైలెంట్ వాష్ చేస్తే ఎక్కువ నాయిస్ రాకుండా ఉంటుంది అన్నట్టు. ఇది మిక్స్ లోడ్. ఇక రెగ్యులర్ యూజ్ చేయడానికి ఇది పెట్టుకోవచ్చు. మిక్స్ లోడ్ ఇక్కడ తిప్పాలి, దీంట్లో పెట్టుకోవాలి. ఇంతసేపు ఇట్లా రొటేట్ చేసి ఇక్కడ వస్తుంది మిక్స్ లోడ్ అని చెప్పి ఈ ఆప్షన్లో స్టార్ట్ చేసేయాలి ఇప్పుడు. ఓకే, రెగ్యులర్ ఆప్షన్ ఇది వాడుకోవచ్చు. క్లౌడీ డే అంటే దీంట్లో మీకు ఇది క్లౌడీ డే అంటే కంటిన్యూస్గా వర్షం పడుతుంది అనుకోండి, ఈ ఆప్షన్లో వాష్ చేసుకుంటే మీకు బట్టలు కొద్దిగా ఎక్కువ ఆరిపోతాయి అన్నట్టు. ఇక బయట మొత్తం కంటిన్యూస్గా వర్షం పడుతుంది అనిపించినప్పుడు ఈ ఆప్షన్లో వాష్ చేసుకుంటే బట్టలు ఇంకా ఎక్కువ ఆరిపోతాయి. ఇది రిన్స్ ప్లస్ స్పిన్ అంటే బట్టల్ని నీళ్ళ కింద తీసేసి ఆరబెట్టేస్తుంది. ఓన్లీ వాటర్ కింద తీసేస్తే ఉతకదు ఇక అట్లా. ఇది ఓన్లీ బట్టల్ని స్పిన్ చేయాలంటే బట్టల్ని ఆరబెట్టాలంటే ఆరబెట్టుకోవచ్చు. బయట తడిసిపోయి వచ్చారు అనుకో, ఆ డ్రెస్సెస్ ఉంటాయి కదా వాష్ చేసినప్పుడు బట్టలు ఉన్నాయి నీట్గా తడిసిపోయి వచ్చినాం అనుకోండి, ఆ బట్టలు దీంట్లో డ్రై చేసుకోవచ్చు. ఓన్లీ డ్రై చేయడానికి ఆప్షన్ ఇది. ఇది డ్రమ్ క్లీన్ పర్పస్. రెగ్యులర్ మిషన్ వాడుతుంటారు కదా, లోపల డ్రమ్ క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కోసం ఈ ఆప్షన్ పెట్టేసుకోవాలి. డ్రమ్ క్లీన్ అని చెప్పి క్లీనింగ్ సంబంధించిన పౌడర్స్ ఉంటాయి సామ్సంగ్లో, ఆ పౌడర్ దీంట్లో వేయాలి. ఫస్ట్ ఈ ఆప్షన్ వేసేసి ఈ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేయాలి. కంప్లీట్ అంతా కూడా క్లీన్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఎవ్రీ మంత్ చేసుకోవాలి అంతే. ఇక ఆప్షన్స్ అయితే ఇవి. లిక్విడ్ దీంట్లో వేసుకోవాలి, కంఫర్ట్ దీంట్లో వేయాలి. ఓకేనా, లిక్విడ్ కంఫర్ట్ వేసేసి క్లోజ్ చేసుకోవాలి. సర్ఫ్ వాడద్దు మేడం, సర్ఫ్ వాడద్దు. క్లీనింగ్ వచ్చేసి రబ్బర్ ఉంది కదా ఇక్కడ క్లీన్ చేయాలి. ఓకే, ఈ ప్లేస్లో 2-3 daysకి ఒకసారి ఈ రబ్బర్ ఇక్కడ క్లీన్ చేయాలి. ఇంకోటి కింద ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి కాయిన్స్ ఇట్లా పడ్డాయి అనుకోండి, ఇలా చెల్లిపోతాయి కింద. ఇప్పుడు డ్రెస్లలో ఏమైనా ఉన్నాయనుకోండి పడిపోతాయి కదా, ఇలా కొంచెం వెళ్తాయి. ఇట్లా ఓపెన్ చేసేసి తిప్పాలి. సైన్గా పడితే ఇళ్ళకి వచ్చేస్తాయి. ఇదంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. డస్ట్ కూడా ఉంటుంది ఇలా. ఒకవేళ డస్ట్ ఉన్నా అంటే ఏమున్నా లేకుండా వారం కోసం అయితే క్లీన్ చేయాలి.